వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారంట. మరి చెడిపోయిన వారు దేవుని బిడ్డలా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించేవారు దేవుని బిడ్డలా? దేవుని మాటకు విరుద్ధంగా బ్రతికేవారు దేవుని బిడ్డలా? దేవుని చిత్తానికి ధిక్కరించి ఇష్టానుసారంగా బ్రతికేవారు దేవుని బిడ్డలా? మనం ఎన్ని ప్రయత్నాలు ఏది చేసినా అల్టిమేట్గా నీ భవిష్యత్తు నిర్ణయించేది ఏంటంటే దేవుని మాటకు లోబడి బ్రతకడమే. అల్టిమేట్గా దేవుడు నీలో చూసేది ఏంటంటే నీతే. అల్టిమేట్గా దేవుడు చూసేది ఏంటంటే పరిశుద్ధతనే. ఇవి లేకుండా నువ్వు ఎంత పెద్ద క్రైస్తవుని అని చెప్పుకున్నా దేవునిలో దేవుడు అంగీకరించడు. మాట వినుటయే శ్రేష్టము. ఇది లేకుండా మనం ఎన్ని కుయుక్తులు చేసినా, ఎంత రీతిగా నేను క్రైస్తవుని విశ్వాసిని చెలరేగినా దేవునిలో నువ్వు అంగీకరించబడం. మనం దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే కీర్తనలు 14వ కీర్తన 3వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే అక్కడ వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. నువ్వు చెడిపోయే స్థితిలో ఉన్నావా? క్రీస్తు చూపించే మార్గంలో నువ్వు వెళ్తున్నావా? దినదినము నీ స్వచిత్తాన్ని ఆధారము చేసుకొని మన సొంత నిర్ణయాల ప్రకారం, సొంత ఆలోచనల ప్రకారం మనము జీవిస్తున్నామా? దేవుని చిత్తానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయంలో, మరి ఈ యొక్క సమయంలో నీ హృదయాన్ని వాక్యము ద్వారా పరిశీలన చేసుకో. ఎప్పుడైతే ఈ వాక్యము నీ హృదయాన్ని దిద్దుతుందో, ఎప్పుడైతే నువ్వు సరి చేసుకుంటావో దేవుని కను దృష్టి నీ మీదకి వస్తుంది. వారు లేరు, ఒక్కడైనను లేరు. ఆ స్థితిలో నుండి మనము మార్చబడి క్రీస్తు దైవత్వాన్ని పొందుకొని క్రీస్తు పోలిక చొప్పున నువ్వు నిర్మించబడితే ఈ భూమి మీద క్రీస్తుని చూపిస్తావా? ఆ దైవత్వాన్ని పొందుకున్నటువంటి నీవు, ఆ రక్షణను పొందుకున్నటువంటి నీవు, ఆ పరిశుద్ధతను పొందుకోవాలని ఆలోచిస్తున్నటువంటి నీవు క్రీస్తును ఈ భూమి మీద చూపించగలుగుతున్నామా? దేవుడు ఒక్కడే మనుషులకు మేలు చేసే స్వభావం కలిగిన వాడు. దేవుని ప్రేమించే వారికి, దేవుని ఆజ్ఞలను గైకొని జీవించే వారికి, దేవుని సంకల్పం చొప్పున జీవించే వారికి దేవుని స్వభావము ఇవ్వబడుతుంది. దేవుని స్వభావము నీకు రావాలి అంటే వాక్యము ఏది చెప్తుందో అది నువ్వు